Hi, hello, namaste to all the listeners. Welcome to Coffee and Convo, where the conversations get alive. The response that we received from our last convo was really overwhelming. Thank you for all your love. And here we come again to take you to the mesmerizing world of conversations. We are too excited to present our today's guest. His dedication towards his passion, his interests, and his achievements are highly motivating. Well, Nannadikite, our life is a work of art. Every human is an artist. Thus, every artist dips his brush in his own soul and paints his own nature and dreams into his picture called life. ఈ కోట్ ఎక్కడ గూగుల్లో చూసినట్టు ఉందండి. Fine. The lines in Google నుంచి తస్కరించాను, but trust me, our guest can truly relate to this. His style of expression really caught my attention, and I truly became a huge fan of his work. So, with no further delay, let's welcome our today's guest. But before that, I'm Vidya. And I am Yash. Let the talks begin. Coffee and Convo, where the conversations get alive. Hello, Bhaskar. Hi Vidya, hi Hi. Yash, hi Sai. Hi, welcome to today's Coffee and Conversation. So, it's really great having you here with us. Let's get started with this amazing journey of conversations. We are very, very excited to know more about you, Bhaskar. So, we would love to hear it in your own words. Why don't you introduce yourself? Okay, first of all, thank you for inviting me as your guest today. I'm really happy to have a conversation with you on your platform. So, coming to me, my name is Bhaskar Prakash. At present, I'm pursuing architecture fourth year in Andhra University. More than to be open, more than an architect, I feel I to myself as an artist because నేను ఎక్కువ వర్క్ మొత్తం కూడా పెయింటింగ్ రిలేటెడ్ ఉంటుంది. నేను ఇన్ఫాక్ట్ ఆర్కిటెక్చర్కి వచ్చింది కూడా నాకు పెయింటింగ్ వచ్చు, నాకు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ అనే ప్యాషన్తోనే ఆర్కిటెక్చర్కి వచ్చాను నేను. సో ఇక్కడ కూడా ఇంకా ఆర్కిటెక్చర్ కన్నా ఎక్కువ వర్క్స్ పెయింటింగ్ రిలేటెడ్ ఉంటాయి. నాకు పెయింటింగ్ ఎప్పుడంటే రైట్ ఇన్ మై 4th or 5th క్లాస్ నా చిన్నతనంలో స్టార్ట్ అయింది. స్కూల్లో జనరల్గా అంటే నా పేరెంట్స్ నా చైల్డ్హుడ్ నుంచి ఎంకరేజ్ చేసేవారు. ఏంటి అంటే నువ్వు ఏదైనా కోకరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలి, లైక్ ఇట్ మైట్ బి స్పోర్ట్స్, సింగింగ్, డాన్స్, పెయింటింగ్, ఏదైనా ప్రాక్టీస్ చేయను. నేను అన్నిట్లోనే రాయేసా. కానీ చిన్నప్పటి నుంచి నాకు స్కెచింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఏదో పేపర్ మీద చూసి కార్టూన్స్ వచ్చేవి అవన్నీ వేసేవాడిని. ఆ ఇంట్రెస్ట్ తో నన్ను మా పేరెంట్స్ మోటివేట్ చేసి పెయింటింగ్ కాంపిటీషన్ లో పంపించారు నన్ను. ఐ థింక్ ఇట్స్ ఇన్ మై 4th క్లాస్ ఒక కాంపిటీషన్ అటెంప్ట్ చేశాను. అక్కడే నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది నా ఫస్ట్ కాంపిటీషన్ లోనే. అప్పుడు నాలో మోటివేషన్ స్టార్ట్ అయింది. ఓకే, నాకు ఈ ఫీల్డ్ ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది అన్ని ఫీల్డ్స్ లో కన్నా. అండ్ ఎప్పుడైతే ప్రైజ్ వచ్చిందో అప్పుడు నాకు మోటివేషన్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కొంచెం పెన్లు, పెన్సిల్, బ్రష్లు అన్ని పట్టుకుని అప్పుడు నా ఆర్ట్ కెరీర్ స్టార్ట్ చేసింది సీరియస్ గా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఇంకా వెనుతిరిగి చూసుకోలేదు. 2017లో సింగిల్ హ్యాండెడ్ గా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టుకున్నాను నేను. మీకు బీచ్ రోడ్ లో వైఎంసీ ఐడియా ఉందా? వైఎంసీఏలో వేవ్స్ అని ఒక రెస్టారెంట్ ఉంది ఇప్పుడు. అక్కడ ఒకప్పుడు అదంతా ఖాళీ స్పేస్ అనమాట. లైక్ దే యూస్ టు రెంట్ ఇట్ ఫర్ ఫంక్షన్ హాల్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. సో అక్కడ నేను అరౌండ్ 45 to 50 పెయింటింగ్స్ నేను తీసుకుని నా సొంతంగా అన్ని క్యాన్వాస్ పెయింటింగ్స్ అయినా వాటర్ కలర్స్ అయినా ఏదైనా అన్ని నీట్గా అరేంజ్ చేసుకుని ఫ్రేమ్ చేయించి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టాను, ఫస్ట్ ఎగ్జిబిషన్. అండ్ అక్కడ నా ఎక్స్పోజర్ ఏంటనేది నేను రియలైజ్ అయ్యాను నేను. అప్పుడు నా వన్ ఆఫ్ ద పెయింటింగ్ నాకు ఒక ఆప్షన్ లో సేల్ అయింది. జనరల్ గా పెయింటింగ్స్ ఏంటంటే అక్కడ మనం పెడతాం ప్రైస్ కి, వెదర్ దే బార్గెన్ ఆర్ నాట్, దే గాట్ ఇట్ సెల్. కానీ ఒక ఆప్షన్ జరిగింది నా పెయింటింగ్ కి. ఐ వాజ్ రియల్లీ షాక్డ్ అనమాట. అంటే నువ్వు చూసావు కదా స్పూన్ లో డైస్ పడి దాని మీద వాటర్ పడుతున్నట్టు ఉంటుంది. ఆ పెయింటింగ్ ఆప్షన్ జరిగింది అనమాట. అది చాలా హై ప్రైస్కి వెళ్ళింది. అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 45,000 అనమాట No doubt, no ఒక పెయింటింగ్ ఆప్షన్ లో. సో అక్కడ ఇంకా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది అసలు. అప్పుడు వరకు లైక్ నా 3rd క్లాస్ నుంచి అప్పుడు వరకు నేను ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా పెయింటింగ్ లో జర్నీ చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత నాకు ఇంకా చెప్పుకోదగినవి ఏంటంటే ప్రెసిడెన్షియల్ అవార్డ్ 2013లో, అంటే నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు
రామ్నాథ్ కోవింద, ప్రణబ్ ముఖర్జీ. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను, ఆ తర్వాత నేషనల్లోకి వెళ్ళాను నేను. దేర్ ఐ గోట్ అ కన్సలేషన్ ప్రైజ్. ప్రణబ్ ముఖర్జీ గారి సమక్షంలో ఆయన ముందు నాకు ప్రైజ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ 1, 2, 3 ప్రైజ్ వస్తే ఆయనే డైరెక్ట్గా ఇస్తారు, బట్ నాకు కన్సలేషన్ రాగానే మినిస్ట్రీ ఆఫ్ పవర్ మినిస్టర్ గారు అప్పుడు నాకు ఇచ్చారనమాట, అజయ్ బల్లా అని. సో అక్కడ నాకు కెరీర్లో ఒక హ్యూజ్ స్టెప్ పడింది అసలు ఆర్ట్ పరంగా. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్ గా ప్రతి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఎన్నో అవార్డ్స్, మెడల్స్, ఇంకా సర్టిఫికేట్స్. చాలా ఇంట్లో ఒక థిక్ బండిల్ ఉంటుంది నాది. ఒక 100 to 150 సర్టిఫికేట్స్ ఉంటాయి, ప్రైజ్ విన్నింగ్ మాత్రమే, పార్టిసిపేషన్ కాకుండా. ప్రైజ్ విన్నింగ్ సర్టిఫికేట్స్ మాత్రమే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అలా కంటిన్యూస్ గా పార్టిసిపేషన్ చేసుకుంటూ వచ్చా. బట్ స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ వరకు ఉంటాయి, బట్ బయటకు వచ్చాక దేర్ ఇస్ అ లాట్ మోర్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో అప్పుడు నేను ఈ ఆర్ట్ ని ఆర్కిటెక్చర్ తో రిలేట్ చేసుకుని, సో ఆర్కిటెక్చర్ లో ఆర్ట్ అవసరం, ఆ ఆర్ట్ తో ఆర్కిటెక్చర్ లో కూడా సర్వైవ్ అవ్వగలం అని చెప్పి. సో అంటే నాది ఎప్పుడు కూడా క్రియేటివ్ ఫీల్డ్, నేను ఏదైనా సొంతంగా క్రియేట్ చేయాలనుకుంటూ ఉండేవాడిని. ఆ టైప్ లో పెయింటింగ్స్ క్రియేట్ చేస్తూ బిల్డింగ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ ఆర్కిటెక్చర్ లోకి వచ్చాను. అండ్ 2018లో నేను ఆర్కిటెక్చర్ జాయిన్ అయిన ఆంధ్ర యూనివర్సిటీలో. చాలా మంచి స్కోర్ తోటి ఫ్రీ సీట్ వచ్చింది నాకు ఆంధ్ర యూనివర్సిటీలో. నాకు అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆ తర్వాత నుంచి ఇప్పుడు మళ్ళీ ఆర్ట్లో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్ట్ కి నేను ఎంటర్ అవబోతున్నాను నేను. అది ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎన్ఎఫ్టీస్ అనమాట. అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం డిజిటల్ అవుతుంది. కోవిడ్ రావడం వల్ల యాక్చువల్లీ డిజిటలైజ్డ్ అవుతుంది, ఆల్రెడీ అయిపోయింది. లైక్ సిన్స్ పాస్ట్ 4 years ఎవ్రీథింగ్ డిజిటల్, కానీ మనకి అంత వెలుగులోకి రాలేదు. కానీ కోవిడ్ రావడం వల్ల చాలా ఫాస్ట్ గా డిజిటల్ అయింది. సో ఇప్పుడు పెయింటింగ్స్ అన్ని కూడా ఆఫ్లైన్ లో కన్నా ఆన్లైన్ లో చాలా హై ప్రైసెస్ కి కొంటున్నారు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. $100 billion, $50 billion, మళ్ళీ అంటే దే ఆర్ వర్త్ యాక్చువల్లీ. ఆ రేంజ్ ఆఫ్ ప్రైసెస్ కి ఆన్లైన్ లో మనకి ఈజీగా ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఎన్ఎఫ్టీస్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. లైక్ ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు క్రిప్టో రిలేటెడ్, అది క్రిప్టో అండ్ బ్లాక్ చైన్ రిలేటెడ్. సో ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్ అగైన్. సో అక్కడికి ఇప్పుడు ఆ ఫీల్డ్ లోకి నేను ఎంటర్ అయ్యి నా ఆర్టిస్టిక్ ఎక్స్ప్లోజర్ ని ఇంకా పెంచుకుందాం ట్రై చేస్తున్నాను నేను. వావ్, దట్ వాజ్ లైక్ లిటరలీ మీ రెజ్యూమ్ ని ఒక బుక్లెట్ లాగా తీయొచ్చాము. అన్ని అచీవ్మెంట్స్ అన్ని ఉన్నాయి. రియలీ గ్రేట్. యాక్చువల్లీ మీకు ఇంకొకటి చెప్పలేదు, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అని ఐడియా ఉందా మీకు? ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష అని హిందీ ఎగ్జామ్స్ ఉంటాయి. అది నా 7th క్లాస్ లోనే కంప్లీట్ అయిపోయింది. సో అప్పటికి రికార్డ్ ఏంటంటే ఇప్పటికీ నా రికార్డ్ ఎవరు బీట్ చేయలే. తక్కువ ఏజ్ లో ఆ సర్టిఫికేట్స్ ఆ కోర్స్ ని కంప్లీట్ చేసి ఒక టీచర్ పోస్ట్ కి ఎలిజిబుల్ అయినట్టుగా నాకు అప్పుడు మినిస్టర్ పురంధేశ్వరి గారు, ఎన్టీఆర్ గారి డాటర్ అనమాట, ఆవిడ నాకు స్పెషల్ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. దట్ ఐ డన్ ఇన్ కంప్లీటెడ్ ఇన్ మై 7th క్లాస్ అయ్యే టైంకి అది కూడా అయిపోయింది. ఆ తర్వాత నేను 10th క్లాస్ అయ్యే టైంకి డిప్లొమా ఇన్ ఆర్ట్స్ జూనియర్ డిప్లొమా చేశా, 3 years కోర్స్. ఇంటర్ అయ్యే టైంకి మాస్టర్స్ ఇన్ డిప్లొమా చేశా. ఇప్పుడు ఈ ఇయర్ రీసెంట్ గా బ్యాచులర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ కరస్పాండెన్స్ లో కంప్లీట్ చేశాను ఫ్రమ్ శోభారతి యూనివర్సిటీ, మీరట్. సో ఇప్పుడు మళ్ళీ నేను మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేయడానికి ఈ ఇయర్ అప్లికేషన్ పెడుతున్నాను అనమాట. అసలు నాకైతే ఐఎమ్ లైక్ లిటరలీ వావ్ స్టేట్మెంట్. అన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి. సో యా గైస్, వి విల్ బి టాకింగ్ మోర్. లెట్స్ స్టార్ట్ ద సెషన్ ఆఫ్ క్వశ్చన్స్. సో యా భాస్కర్, a picture is a poem without words అంటారు కదా. Like as said by Forrest, painting is really a secret language. So Bhaskar, how were you introduced to art? Like how has it changed you? అంటే ఎలా మారింది అంత? ఆర్ట్ అనేది సింపుల్ టర్మ్స్ లో అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇట్స్ ఏ రిలాక్సేషన్. ఎప్పుడైనా మనకి హెవీ స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి మ్యూజిక్ కొంతమందికి ప్యాషన్ అవ్వచ్చు, డాన్స్ ప్యాషన్ అవ్వచ్చు, అలాగే ఆర్ట్ కూడా ప్యాషన్ అయిన వాళ్ళకి ఇలాగా ఆర్ట్ వేసుకున్న, స్కెచింగ్ వేసుకున్న, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే కొంతమంది కలర్స్ వేస్తారు, కొంతమంది బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్స్ అది వేస్తూ ఉంటారు. సో రిలాక్సేషన్ అనమాట. సో ఎప్పుడైనా మనకి జనరల్ గా చాలా తక్కువ మంది ఇలాంటి ఫీల్డ్స్ ని మెయిన్ కెరీర్ గా తీసుకుంటారు. కానీ హాబీగా తీసుకున్న వాళ్ళకి వాళ్ళ మెయిన్ కెరీర్ నుంచి బ్రేక్ కావాలంటే మంచి రిలాక్సేషన్ ఈ కరికులర్ యాక్టివిటీస్ అనేవి, సింగింగ్ అయినా, డాన్స్ అయినా, ఆర్ట్ అయినా, ఏదైనా సరే. సో నేను ఎప్పుడు స్కూల్లో మనకి తెలిసిందే చదువుతూ ఉంటాను నేను. సో ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఆర్ట్ వేసేవాడిని. ఎప్పుడు ఆ చదివే బుక్స్ దగ్గర నుంచి కాస్త రిలాక్సేషన్,
స్టేట్ ఆఫ్ మైండ్. నాకు ఎలా చేంజ్ అయింది అంటే, అలా పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ ఎప్పుడైనా చదవడానికి ఇంట్రెస్ట్ రాకపోతే ఒక హాఫ్ అన్ అవర్, 1 or 2 hours నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు స్కెచింగ్ లేదా పెయింటింగ్ ఏదో ఒకటి వేస్తూ ఉండేవాడిని నేను. ఇంకా వన్స్ వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయినంటే ఆ పెయింటింగ్ ఎంతైనా సరే కంప్లీట్ అయితే కంప్లీట్, లేకపోతే హాఫ్ అయినా సరే దాన్ని క్లోజ్ చేసి చదువుకుంటూ కూర్చునేవాడిని నేను. ఇంకా వన్స్ మళ్ళీ బుక్ దగ్గర కూర్చుంటే ఇంకా అదే ఇంట్రెస్ట్లో ఆ ఫ్లోలో ఇంకా అలా చదువుకుంటూ ఉండిపోయేవాడిని నేను. ఎంతసేపు చదువుతానో కూడా తెలియదు. సో మన మైండ్ని ఒక దాని మీద ఫోకస్ చేయడానికి మనకి చదువు కన్నా ఈ హాబీస్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు చదవడం మీద వచ్చే ఇంట్రెస్ట్ కన్నా పెయింటింగ్ వేయడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను ఎప్పుడైనా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతే దీని మీద ఫోకస్ చేసి ఆ ఫోకస్ని దీని మీద తీసుకొస్తాను. నాకు అది చాలా హెల్ప్ అవుతుంది, ఇప్పటికీ అది హెల్ప్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్లీ నేను కూడా తారే జమీన్ పర్ మూవీ చూసి ఆర్టిస్ట్ అయిపోదాం, ఆర్ట్ టీచర్ అయిపోదాం అనుకున్నాను. అదే ఇన్స్పిరేషన్ తోటి పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాను. బట్ అది ఊపిరి సినిమాలో లా తయారైంది. టు బి మోర్ ప్రిసైజ్, కింగ్ మూవీ ఐడియా ఉందా? అందులో శ్రీహరి గారు పెయింటింగ్ చేస్తారు. మోర్ ప్రిసైజ్, నిజంగా నేను వేసిన పెయింటింగ్ ఒకటి సేమ్ బ్రహ్మానందం సార్ గారి మాక్ పెయింటింగ్ లానే తయారైంది. సో ఇంకా మళ్ళీ ఆ సైడ్ కి వెళ్ళలేదు అంతా. కానీ అలాంటి పెయింటింగ్స్ కూడా చాలా మంచి వాల్యూ ఉంది ఈ రోజుల్లో. ఊపిరి మూవీ కదా, ఆ పెయింటింగ్ లో చూడు నాగార్జున ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం ఉండదు ఆ పెయింటింగ్ లో, అంటే మన కంటికి ఏం కనబడదు. చూడు ఇప్పుడు నువ్వు వేసిన పెయింటింగ్ కూడా అలా ఎగ్జిబిషన్ లో పెడదాం. సెట్ అయిపోయావు. ఆక్షన్ అది అంత నాకు అంత పెద్ద పెద్ద కళలేం లేవు, కానీ ఏదో మంచి ప్రైజ్ వస్తే చాలు. ఆబ్వియస్లీ స్టార్ట్ చేస్తావు, ఆబ్వియస్లీ ఇంకా నువ్వు ఆగవు, ఎక్కడికో వెళ్ళిపోతావు. మనం స్టార్ట్ చేయడమే లేట్. మనం ఈ ఇన్స్పిరేషన్ ఇస్తే చాలు, ఇంకా నన్ను ఎవరు ఆపలేరు. ఓకే, ఆల్రెడీ సింగింగ్ లో ఆపలేకపోతున్నాం. సరే, మరి ఎక్కువ పొగిడేకండి, ఏంటో మీ అభిమానం. ఓకే, now jokes apart, now here's my next question. What's that one specific artwork of yours which has a special story behind it? As I mentioned earlier, there is a painting of me where a dice falls in a spoon of water and water spills. So ఆ పెయింటింగ్ యాక్చువల్లీ నేను చాలా ఎక్కువ టైం డెడికేట్ చేసి వేసిన పెయింటింగ్ అది టు బి ఓపెన్ నా ఫస్ట్ ఓన్ క్రియేషన్ యాక్చువల్లీ. అప్పటి వరకు నేను నేర్చుకున్న పెయింటింగ్స్ అన్ని కూడా ఎక్కడో చోట ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక 2 or 3 పెయింటింగ్స్ కలిపి మిక్స్ చేసి దాన్ని కొలేజ్ ఏదైనా చేసి అప్పుడు నేను పెయింటింగ్ వేసేవాడిని. మళ్ళీ దాంట్లో నా స్టైల్స్ మిక్స్ చేసేవాడిని. కానీ ఈ పెయింటింగ్ మాత్రం చాలా ఓన్గా కష్టపడి అక్కడ ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ చూసి తర్వాత చాలా ప్రాక్టీస్ చేసి ఇండివిజువల్గా స్పూన్స్ ప్రాక్టీస్ చేసి డైస్లు ప్రాక్టీస్ చేసి వాటర్ స్ప్లాష్ అయినట్టు వాటర్ డిఫరెంట్ టెక్స్చర్స్ ప్రాక్టీస్ చేసి చాలా కష్టపడేసాను. అది మీకు యాక్చువల్లీ చూస్తే అంత కనిపించదు, కానీ ఇట్స్ ఆల్ మేడ్ ఆన్ ఏ వైట్ పేపర్. ఆ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ను కూడా చార్కోల్తో వేసింది. రియల్లీ నేను అసలు నేను ఫస్ట్ చూసాను, నేను ఇంకా మేబీ ఐ థాట్ యు హ్యాడ్ ఎ పిక్చర్ క్లిక్డ్ అనుకున్నాను. నేను లిటరల్ గా అదే అనుకున్నాను. తర్వాత విద్యా తోటి కన్వర్సేషన్ అయితే నేను ఫస్ట్ పిక్చర్ అనుకున్నాను. దెన్ ఐ అబ్జర్వ్ యువర్ సిగ్నేచర్ భాస్కర్ అని. ఐ వాస్ లైక్ ఓ మై గాడ్, ఇది ఆర్ట్ అని. దెన్ ఐ వాస్ థింకింగ్ మేబీ బ్లాక్ చార్ట్ పైన సమ్ వైట్ పెన్ తోటి. ఓ మై గాడ్, అది మొత్తం వైట్ మీద బ్లాక్ చార్కోల్స్ యూస్ చేసి వేసింది. అది అంత డెడికేషన్ పెట్టాను నేను దానికి. అమేజింగ్ అసలు, నిజంగా ట్రూలీ. అండ్ ఇప్పుడు వరకు నాకు వచ్చిన బెస్ట్ రెస్పాన్సెస్ అన్ని కూడా ఆర్ట్ వర్క్ వచ్చినవి. నిజంగా దిస్ ఈస్ రియలీ అమేజింగ్. నేను అసలు ఆ పెయింటింగ్ ని ఐ వాస్ లైక్ స్టేరింగ్ ద హోల్ డే. నీకు ఇంకో ఫ్యాన్ యాడ్ అయ్యాడు, డోంట్ ఫర్గెట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో యా భాస్కర్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. be architecture, bachelor in architecture. So architecture is the process of structuring the imaginative threads to concreted structures kada. Yes, so exactly. what were the major challenges with the field of your study? Like konni challenges untai kada prati dantlo. What were your major challenges? So at present architecture lo ఏంటంటే జనరల్ గా క్రియేటివ్ గా ఉండే వాళ్ళకి స్ట్రక్చర్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు కొన్ని చూసినట్టు లోటస్ టెంపుల్ లాంటి టెంపుల్, ఐ మీన్ ఐకానిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఈ రోజుల్లో కట్టడం చాలా కష్టం. అంటే ఇప్పుడు బిల్డింగ్స్ చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మనం కట్టిన బిల్డింగ్ ఫెయిల్ అవ్వకుండా స్టాండర్డ్ గా ఐకానిక్ గా నిలవటమే చాలా పెద్ద ఛాలెంజ్. సో ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే నార్మల్ 2 BHK 3 BHK రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి. దాంట్లో మనం డిజైన్ చేస్తాం, బట్
ఒక వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డింగ్ లా నిలవాలి అంటే దాంట్లో చాలా స్పెషల్ ఫీచర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ సాటిస్ఫై చేసుకుని బిల్డింగ్ డిజైన్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టేయగలం, కానీ లోపల ఉన్న వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండాలి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, ఈ రూమ్ లో ఉన్నాను, టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నా బ్యాక్ సైడ్ లైట్ ఉంది, అది నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది, నా ఫ్రంట్ లైట్ కావాలి. సో నేను ఇక్కడ మళ్ళీ ఇంకో ఎడిషనల్ పాయింట్ పెట్టించుకున్నాను, అది నేను తర్వాత పెట్టించుకున్నది. సో ప్రతి స్పేస్ ని కూడా ఆ రూమ్ లో ఉండే వాళ్ళని, ఆ స్పేస్ లో ఎంజాయ్ చేసే వాళ్ళని, వాళ్ళకి ఓకే ఇట్స్ ఎ నైస్ ప్లేస్ టు లివ్ ఇన్ అని చెప్పని సాటిస్ఫాక్షన్ రావాలి. అలా డిజైన్ చేసిందే దాన్ని ఆర్కిటెక్చర్ అంటాం, అంటే నా భాషలో. ఓకే. నేను చేసిన ప్రతిదీ ఇట్ షుడ్ బి 100% యూస్ఫుల్ బై ద ఆక్యుపెంట్స్. అలా డిజైన్ చేయడం అనేది నా డ్రీమ్ అనమాట. ఓకే. అండ్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి ఇందులో కూడా చాలా చేసా. లైక్ నేను ఒక సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను అనమాట, శ్రీనివాసన్ సార్ అని. స్టేట్ మొత్తం మీద ఆయన ఒకలే వన్ ఆఫ్ ద బెస్ట్ కోచెస్ అనమాట. ఆయన కోచింగ్ తీసుకోవడం కోసం విజయవాడ, రాజమండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి 1 month హాస్టల్స్ లో ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు, ఓన్లీ ఆయన కోచింగ్ కోసం. ఆయన దగ్గర కూడా నేను కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆయనే స్వయంగా పిలిచి, భాస్కర్ నువ్వు నాతో పాటు చెప్తావా క్లాసెస్, నువ్వు బాగా చెప్తావు అని చెప్పని అడగడం జరిగింది. ఆ తర్వాత నేను ఆయనతో పాటు క్లాసెస్ చెప్పేవాడిని. అండ్ ఇప్పుడు పెర్ ఇయర్ నేను ఆల్మోస్ట్ 50 to 75 స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాను నేను. నా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. వైజాగ్లోనే హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు, మిగతా స్టూడెంట్స్ అందరూ ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. 2017 నుంచి నేను క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టాను. లాస్ట్ ఇయర్ నేను ఇండివిజువల్గా నేనే ఇంకా సెపరేట్ అయిపోయి ఇన్స్టిట్యూట్ పెట్టుకుని లాస్ట్ ఇయర్ ఇంకా చాలా హ్యూజ్ ఎక్స్పాన్షన్ చేశాను. ఒక రూమ్ తీసుకుని పోస్టర్స్, తర్వాత బ్యానర్స్ ఇవన్నీ అంటించి, కాలేజెస్లో అన్ని పబ్లిసిటీ చేయించి, సిటీలో ఫ్లెక్సీలు పెట్టించి చాలా చేశా. అనుకోకుండా లాస్ట్ ఇయర్ అంతా చేసిన తర్వాత కోవిడ్ వచ్చింది, బట్ మళ్ళీ ఈ ఇయర్ దాన్ని రెజ్యూమ్ చేయగలిగాను నేను. సో నాకు ఇప్పుడు అట్ ప్రెసెంట్ 2 branches రన్ అవుతాయి. ఒకటి నా ఇన్స్టిట్యూట్ అండ్ ఇంకొక స్కూల్లో ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ వాళ్ళే ఆర్గనైజ్ చేసుకుని, వాళ్ళే గ్యాదర్ చేసుకుని అక్కడికి నేను వెళ్ళి క్లాసెస్ చెప్తుంటాను అనమాట. బీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అది. అలా మాట్లాడే కొద్దీ ఒక్కొక్కటి అచీవ్మెంట్స్ కానీ ఒక్కొక్కటి ఇంత టాలెంట్ ఇంక ఎలా భరించాలి మేము. ఇంక రియలీ యు ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ భాస్కర్. ఐ మీన్ ఇట్ రియల్లీ. ఎంత మోటివేషన్ వస్తుందో, లైక్ సీయింగ్ యూ అచీవింగ్ సో మచ్ అండ్ యు ఆర్ ప్యారలల్ మాకు. సో రియల్లీ ఇట్స్ అమేజింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, let me move to my next question. So you've mentioned that cryptocurrency and stock markets are topics which fascinate you. So that's very interesting, actually. Cryptocurrency and stock markets are still being at an ideation stage for youngsters. Yeah. Many plan to invest, but they give up because they don't find any right guidance. So what's your take on this? See, నేను క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ కాదు, ఫస్ట్ పాయింట్ టు సే. సో నేను అసలు క్రిప్టో అంటే ఏంటి అనేది తెలుసుకున్నాను అంతే. బికాజ్ నా క్రిప్టోలో గెయిన్ ఏంటంటే నేను మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని ప్రాఫిట్స్ చేసుకోవడం నా మెయిన్ గోల్ కాదు. నేను పెయింటింగ్ సెల్ చేయాలనుకుంటున్నాను. నేను టు బి ఓపెన్ ఇట్స్ కంప్లీట్లీ సెల్లింగ్. సో నా పెయింటింగ్ ఒకరి దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు క్రిప్టో ఫార్మాట్లో చాలా మంచి బూమ్ ఉంది అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దేనిలో అయినా ఎంటర్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనం లాంగ్ టైం సస్టైన్ అవ్వగలం. అండ్ నాకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను అన్ని తెలుసుకున్న టైంలోనే అది కూడా బూమ్ అవుతుంది. సో నా పెయింటింగ్ సెల్ చేయడం కోసం నేను క్రిప్టోస్ అంటే ఏంటి, అందులో ఎలా సెల్ చేయాలి, అసలు ఎందుకు సెల్ చేస్తారు, అసలు క్రిప్టోస్ ఏంటి, స్టాక్స్ ఏంటి, అవి ఎందుకు పెరుగుతాయి, ఎందుకు పడతాయి, అవి ఎందుకు ఎలా సెల్ చేస్తారు, ఏ ఫార్మాట్స్లో సెల్ చేస్తాయి, ఎలా ఉంటాయి, అవన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ 1 year ఫర్ రీసెర్చ్. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ నుంచి ఇదే పని మీద ఉన్నాను నేను. అదర్ దాన్ మై ఆర్కిటెక్చర్ అండ్ క్లాసెస్ ఇవన్నీ కాకుండా ఖాళీ దొరికినప్పుడల్లా వీటి మీద రీసెర్చ్ చేస్తూ అంటే తక్కువ టైం మిగిలేదు కాబట్టి సో ఇట్ టుక్ మీ 1 year అనమాట. సో ఒకవేళ ఎవరికైనా ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంతా ఫ్రీ ఉంటారు కాబట్టి అలాంటి టైం రీసెర్చ్ చేస్తే చాలా త్వరగా నేర్చుకోవచ్చు. సో నేను ఆ రీసెర్చ్ అలా చేసుకునేసరికి 1 year పట్టింది. సో ఇప్పుడు వజిరిక్స్ అని చెప్పి ఇండియాలో వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ అండ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఫర్ క్రిప్టోస్ అండ్ ఆల్, వాళ్ళు కూడా ఈ ఎన్ఎఫ్టీస్ మార్కెట్ని లాంచ్ చేశారు. అంటే పెయింటింగ్స్ మనం ఆ ప్లాట్ఫామ్లో సెల్ చేయొచ్చు అండ్ దట్ ఈస్ అవర్ ఓన్ ఇండియన్స్. అది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో ఇప్పుడు అక్కడ నేను సెల్లర్గా క్రియేట్ చేసుకుని ఇప్పుడు అక్కడ నా పెయింటింగ్స్ అన్ని ఆప్షన్స్ పెట్టుకుని, ఆప్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ డైరెక్ట్ ప్రైస్ సెల్లింగ్కి అక్కడ ఎంటర్ అయ్యి వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్లో టాప్ ఆర్టిస్ట్లో నేను కూడా నిలవాలి అనేది ఇప్పుడు నా డ్రీమ్.
surely you will be the one among them, and you will be top among them, I would say. Exactly. థ్యాంక్ యూ వెరీ మచ్. Gonda. బట్ దేర్ ఇస్ అ హ్యూజ్ కాంపిటీషన్. సో దానికోసం నేను చాలా కష్టపడుతున్నాను, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. You ఎంత definitely ప్రాక్టీస్ have చేసినా that in తక్కువే. you. But you definitely have తప్పకుండా that అవుతుంది. pakka. అదే Thank you. కదా. అండ్ యార్ లైక్ నాకు ఇవన్నీ చెప్తుంటే ఐఎమ్ లైక్ థింకింగ్ హౌ హీస్ మేనేజింగ్ యార్ ఆల్ ద టైమ్. లిటరలీ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే మాట. అండ్ లైక్ చాలా డిఫికల్ట్ టాస్క్ అది. ఎంత డిఫికల్ట్ టాస్క్ అంటే లిటరల్లీ ఐ స్లీప్ ఎట్ 2:30, 3 PM. అంటే నైట్ పడుకునేసరికి 2-3 అవుతుంది అప్రాక్సిమేట్ గా. ఇంకా వేరే ఆప్షన్ లేక మార్నింగ్ అట్లీస్ట్ 8 కన్నా లేవాల్సి వస్తుంది. అదే నా స్లీప్ సైకిల్. దానికోసం ముందు నా స్లీప్ సైకిల్ త్యాగం చేశాను నేను, విచ్ అది ఎవరు చేయకూడదు యాక్చువల్లీ. అంటే దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. కానీ టైం చాలా తక్కువ అవుతుంది. అంటే ఒక పక్కన కాలేజ్ చూసుకోవాలి, ఒక పక్కన విఆర్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, ఒక పక్కన క్రిప్టోస్ పెయింటింగ్స్ క్రియేట్ చేయడం ఎప్పటికప్పుడు. అంటే పెయింటింగ్ నేర్చుకుని వదిలేను, సో దాని మీద ఎప్పటికప్పుడు విగ్గరస్ గా వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ అది కాకుండా వీక్లీ నాకు 3 ఆర్ట్ క్లాసెస్ అవుతూ ఉంటాయి, మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే, ఆల్టర్నేటివ్ డేస్ లో. సో అది ఒక 2 to 3 hours పోతాయి అప్రాక్సిమేట్ గా. అండ్ ట్రావెలింగ్ ఇవన్నీ చాలా పోతూ ఉంటాయి. సో అంటే అదే లైక్ ఇంత లైక్ బికాస్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా. సో అది నా క్వశ్చన్ ఏంటంటే హౌ డు యూ ప్రయోరిటైజ్ యువర్ వర్క్? అంటే ఏ ఫస్ట్ చేయాలి, తర్వాత చేయాలి, ఎలా మేనేజ్ అది చేస్తారు? ఎలాగా అంటే నేను ఇప్పుడు ఇదంతా ఇంత ఈ స్టేజ్ లో సెటిల్ అవ్వడానికి ముందు నేను అన్ని ఒకేసారి పెట్టుకోలేదు. సో ఫస్ట్ నేను ఆర్ట్ క్లాసెస్ చెప్తూ ఉండేవాడిని. సో ప్రతి వీక్ లో నాకు 3 hours చొప్పున పర్ డే 3 hours చొప్పున ఆర్ట్ క్లాసెస్ కి టైం పోయింది. సో దాని తర్వాత నేను ఆర్కిటెక్చర్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. సో మిగిలిన 4 days లో ఆర్కిటెక్చర్ క్లాసెస్ ని కవర్ చేసుకునేవాడిని నేను. ఆ తర్వాత నేను పెయింటింగ్స్ ఈ 2 అయిపోగా మిగిలిన టైంలో సండేస్ ఆర్ వీకెండ్స్ ఆర్ వీక్ నైట్స్ లో కానీ పెయింటింగ్స్ చేస్తుండేవాడిని. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత తప్పు టైం ఉంటే కాలేజ్ వర్క్ చేస్తాను నేను. సో ఒకటి స్టెప్ బై స్టెప్ రావడం వల్ల నాకు అది చాలా అడ్వాంటేజ్ అయింది అనమాట. లేకపోతే అన్ని ఒకేసారి నా హెడ్ మీద డంప్ అయి ఉంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు మేనేజ్ టైం. So after listening to this, I should really stop complaining that నాకు టైం లేదు అని. It's high time I should prepare a timetable. ప్రిపేర్ చేసుకోవడం లేకపోతే దాన్ని ఫాలో అవడం కూడా ఏమైనా ఉందా? ఫాలో కూడా అవుతాను. సరే. So guys, so now we are entering into the fun part. So all these serious questions and inspiration anta we've had enough. So ఇప్పుడు ఇంకా fun part లోకి వచ్చేద్దాం. So first let's start with Coffee and Convo specials. So here you get to mention someone special and share some special message with them. So ఏదైనా you're thankful or anything, any message on our platform. స్పెషల్ పర్సన్ అంటే ఐ హ్యావ్ మై ఫ్రెండ్ కాల్డ్ సూరజ్. తను ఏఈలో లా చేస్తున్నాడు ఇప్పుడు. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, నేను ఎగ్జిబిషన్ పెట్టాను, ఇవన్నిటికీ ఎంటర్ అవ్వడానికి కారణం తనే అనమాట. సో నేను పెయింటింగ్స్ వేసి గ్యాలరీలో దాచుకునేవాడిని, ఇంట్లో ఒక సూట్ కేసులో దాచుకునేవాడిని అంతే. ఫొటోస్ తీసి, అంటే అప్పట్లో మనకు వాట్సాప్ కూడా లేదు స్టేటస్లు పెట్టుకోవడానికి, అండ్ సోషల్ మీడియా అసలు మనకు అప్పుడు తెలియదు మనకి. సో నాకు తను పరిచయం అయిన తర్వాతే నా ఆర్ట్ వర్క్స్ మొత్తాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం, అక్కడి నుంచి నాకు హ్యూజ్ రెస్పాన్సెస్, క్లయింట్ ఆర్డర్స్ అవన్నీ రావడం. అంటే నేను జనరల్గా క్లయింట్ ఆర్డర్స్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. అంటే పెయింటింగ్స్ వాళ్ళకి కావాల్సినవి మనం కస్టమైజ్ చేస్తూ ఉంటాం. చాలా మంది ఏంటంటే పోర్ట్రేట్స్ చేస్తారు, బట్ నేను అసలు పోర్ట్రేట్స్ వచ్చాను. ఎందుకంటే పోర్ట్రేట్స్ అనేవి వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ కాంటెంపరీ ఆర్ట్ వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేను ఒకటి అనమాట. సో ఈ వర్క్ ని మనం దాచుకోవడం వలన మనకు ఉపయోగం ఏమి ఉండదు. నేను అన్ని ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకోగలను, ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు, దానివల్ల నాకు హ్యూజ్ ఎక్స్పోజర్ రాదు. ఎప్పుడైతే తన గైడెన్స్ వల్ల, తను చెప్పడం వల్లే నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అవడం, అక్కడి నుంచి నా లైఫ్ ఇంకొక లెవెల్లో టర్న్ అయిందని చెప్పుకోవచ్చు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సూరజ్ ఫర్ హెల్పింగ్ మీ అలాట్ ఇన్ మై సక్సెస్ఫుల్ కెరియర్. అండ్ ఐ వుడ్ ఆబ్వియస్లీ థ్యాంక్ యూ భార్గవ్ ఫర్ జాయినింగ్ విత్ యూ పీపుల్. Of course. So okay, now ఇప్పుడు ఫన్ పార్ట్ లో నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. We call this as Convo. So Convo ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే we want it to be as crisp as Kurkure, అంత fast answers. Okay, so let's get started. First question is, how would you describe your journey till now in single word or a single sentence? It's completely based on my hard work and determination.
Very well. Exactly. Yes. So, next question. Who is your inspiration in your field, be it art or painting? ఆర్ట్ ఆర్ పెయింటింగ్ స్కూల్లో హరి సార్ అని, ఆయన గైడెన్స్ అండ్ ఆయన ట్రైనింగ్ వల్లే ఇంత దూరం రాగలిగాను నేను. ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ విత్ హిమ్. Oh, wow. Nijanga. Okay. So, my next question is, what do you find desirable in another person? హానెస్టీ. Very well said. Now, next question. Your favorite color, or which color describes you the best? వైట్. పీస్. Shanti. Okay. Now, my next question is, what's on top of your bucket list? బకెట్ లిస్ట్ అట్ ప్రెసెంట్ అయితే ఎన్ఎఫ్టీస్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టికల్స్ సస్టైన్ అవ్వాలి. బట్ లాంగ్ టర్మ్ గోల్ అయితే ఐ వాంటెడ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ ఇన్ ద వరల్డ్. Wow, that's amazing. And you will be. థ్యాంక్ Yes. యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah. So it's now my turn. So Okay. yeah, Bhaskar, are you ready with my questions? డెఫినెట్లీ. Okay. So yeah, the first question is, you need to finish this sentence. Without art, dash. ఐఎమ్ నథింగ్. So, okay. Next question. Is there something you cannot live without? ఇట్స్ నథింగ్ లైక్ దట్. అంటే నేను దేనికి ఇప్పటి వరకు అడిక్ట్ అవ్వలేదు. Acha, okay. So next question. One thing that you love the most about your field, that is architecture. ఆర్కిటెక్చర్ వాట్ ఐ లవ్ ఇస్ క్రియేటింగ్ సంథింగ్ విచ్ అట్రాక్ట్స్ పీపుల్స్ మైండ్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నీకు ఒకటి హౌస్ డిజైన్ చేసి ఇచ్చాను అనుకో, నువ్వు అందులో హ్యాపీగా ఉన్న ప్రతిసారి ఓకే ఇట్ వాస్ డిజైన్ బై భాస్కర్ అని చెప్పని ఒక Yeah. థాట్ రన్ అవుతుంది నీ మైండ్ లో. సో ఒక పర్సన్ ని సాటిస్ఫై చేసేలాగా వాళ్ళ లైఫ్ మొత్తం ఆ ఇంట్లోనే ఉంటారు. సో ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్, దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. నా ఫ్యూచర్ హౌస్ డిజైనర్ ఆల్రెడీ దొరికేసాడు నాకు. బాబు, మేము ఆల్రెడీ లైన్ లో ఉన్నాం. ఫస్ట్ నేను, తర్వాత నువ్వు. ఓకేనా? కంటిన్యూ. లేడీస్ ఫస్ట్. ఓ ఎస్. Okay. So when was the last time you told a lie? రోజు బోల్డ్ చెప్తూ ఉంటాం సిచ్యువేషన్ బట్టి. Honest. వెరీ హానెస్ట్. Okay. So who is your favorite artist? This is my last question and the most exciting one. ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే లిస్ట్ లో చాలా ఎక్కువ మంది ఉన్నారు, బట్ ఇప్పటికి వన్ ఆఫ్ ద టాప్ అయితే బాబ్ రాస్. Bro, I actually అంటే బాబ్ రాస్ అంటే ఆల్మోస్ట్ 1900s ఆ టైంలో ఒక టీవీ షోలో ఆయన పెయింటింగ్స్ వచ్చేవారు. రోజుకు ఒక పెయింటింగ్ వేస్తూ ఉండేవారు ఆయన. ప్రతిరోజు ఆయన టీవీ షోలో ఆయన వచ్చేవారు అనమాట. అంటే అప్పటికి మనం పుట్టను కూడా పుట్టలేదు, కానీ అప్పటికి ఇప్పటికి ఆయన నేమ్ ని బీట్ చేయగల ఇప్పటి వరకు రాలేదు. amazing. బాబ్ రోస్ So, పెయింటింగ్స్ చాలా బాగుంటాయి అనమాట. ఆయన షోకి ముందు ఒక పెయింటింగ్ ప్రాక్టీస్ చేస్తారు, షోలో ఒకటి వేస్తారు, షో అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆయన పర్సనల్ కలెక్షన్ లో పెట్టుకోవడానికి ఇంకో పెయింటింగ్ వేస్తారు. సో ఫర్ ఎ సింగిల్ షో హీ యూస్ టు మేక్ 3 paintings. Wow. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడరు. అలా వస్తారు షోలో, అలా పెయింటింగ్ వేసి ఎలా వేయాలని జస్ట్ చూపిస్తారు అంతే బ్రష్ తోటి, అండ్ హీల్ కంప్లీట్ ఇట్. చాలా బాగుంటాయి. Okay. ఎవ్రీ పెయింటింగ్ ఈజ్ అన్ ఐకానిక్ వన్. అండ్ ఆయన వేసిన ప్రతి పెయింటింగ్ ఓన్ పెయింటింగ్. ఆయన కొన్ని hundreds of ఎపిసోడ్స్ ఉంటాయి, అన్ని ఓన్ గా వేసినవే. ఇక్కడ Okay, ఒకటి so 100 ఎపిసోడ్స్ లో ప్రతి ఎపిసోడ్ కి 3 అంటే లైక్ 300 పెయింటింగ్స్. ah, ఒకటి ఓన్ గా వేయడానికి ఇక్కడ కొన్ని మంత్స్ ఆఫ్ టైం పడుతుంది. అండ్ ఆయనదైతే ఇంకా అది పాత కాలం టైప్, అంటే ఐ మీన్ ఎర్లియర్ ఆర్టిస్ట్లు అయితే ఆయన. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ ఆర్టిస్ట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రాజా రవివర్మ. అండ్ మోడర్న్ ఆర్టిస్ట్ లో చూసుకుంటే ఇద్దరు ఉన్నారు, జోనో డ్రై అని ఆయన ఒక గ్రాఫైట్ ఆర్టిస్ట్, అండ్ జాన్ బెక్లీ హీజ్ ఏ అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్. సో okay. వీళ్ళిద్దరూ నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అనమాట. అమేజింగ్ అసలు. టోటలీ అబౌట్ ఆర్ట్. గూగుల్ చేస్తాను నేను సెషన్ అయిపోయిన వెంటనే. ఆబ్వియస్లీ. So yeah, Bhaskar, that was our fun part.
I hope you enjoyed this part of fun. I really enjoyed a lot with you people. So Yeah. So Bhaskar, not yet over. నువ్వు Yeah. అప్పుడే అయిపోయిందని మాత్రం అనుకోకు. So yeah, Bhaskar. So that was the session of questions and the fun part. So how was your feedback to Coffee and Convo? Like, how was your experience when you were first approached with this invite of Coffee and Convo? And like, నీకు ఎలా కనిపించింది ఇది session? I felt really happy getting an invitation from your side, and after the whole meeting I'm very much happy and excited. Like చెప్పలేను అనమాట నేను, అంటే ఇంత మంచి కాన్వర్సేషన్ జరిగింది అనమాట విత్ యూ పీపుల్. ఐ రియల్లీ థ్యాంక్ యూ పీపుల్ ఫర్ స్పెండింగ్ అన్ అమేజింగ్ టైమ్ విత్ మీ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లిటరల్లీ వన్ వర్డ్ టు సే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ యూ ఆఫ్టర్ దిస్ కాన్వో. yeah, Thank you, Bhaskar. Thank you so much. yes, exactly. మేము కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నాం. సో మీరు పర్మిషన్ ఇస్తే మీ టీంలో జాయిన్ అయిపోయి ఇలాంటి కాన్వర్స్ ఇంకా చాలా చూడాలి, చేయాలి అనుకుంటున్నాను నేను. would love that. అంటే తర్వాత వీడియో చూడడం వేరు, ఇందులో పార్టిసిపేట్ చేయడం ఇంకా చాలా వేరు అనమాట. నాకు అది చాలా నచ్చింది అసలు. సో మీ టైం టేబుల్ లో ఇంకొక స్కెడ్యూల్ ఓపెన్ ఉందంటారు. చేద్దాం, ఆబ్వియస్లీ చెయ్యాలి. ఓకే, మనకు కావాల్సింది ఇదే కదా విద్య, క్రియేటివ్ పీపుల్ ఆల్ అరౌండ్, పైగా ఆర్టిస్ట్. వాట్ ఎల్స్ వీ కెన్ హ్యావ్? yeah, we would love to have you in our team. So it's really fun having you here, Bhaskar. నిజంగా చాలా 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 ఎంజాయ్ చేసాం మేము కూడా. ఇట్ వాస్ ఫన్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్పైరింగ్. సో రెండింటికి ఒక పర్ఫెక్ట్ సింక్ లో ఉంది. సో దిస్ ఇస్ రియలీ అన్ అమేజింగ్ కాన్వో అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యాడెడ్ టు మై ఫేవరెట్ కాన్వో లిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. So yes guys, so this is Bhaskar's convo. I hope you enjoyed it a lot. So మేమైతే చాలా థరోగా ఎంజాయ్ చేసాం. ఇంత చిన్న ఏజ్ లో వాట్ ఆల్ హీ అచీవ్డ్ ఈస్ రియలీ 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 ఇంప్రెసింగ్. సో ప్లీజ్ వాచ్ దిస్ కాన్వో. మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఇన్స్పైర్ అవ్వండి అండ్ చెక్ హిస్ పేజ్. జస్ట్ చెక్ ఆల్ హిస్ ఆర్ట్స్ అండ్ ఆల్ హిస్ వర్క్. సో లెట్స్ మీట్ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే. Until then, bye bye. Coffee and Convo, where the conversations get alive.